ఈరోజైతే క్లైమేట్ చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట. చిన్న జల్లులు కూడా పడుతున్నాయండి. నేను వైజాగ్లో పుట్టి పెరిగి ఎప్పుడు కూడా ఫిషింగ్ హార్బర్ వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఒకేసారి అక్కడ అన్ని బోట్లు చూసేసరికి చాలా బాగుందండి. వ్యూ పాయింట్ చూడండి, అదిరిపోయింది కదా, చాలా చాలా బాగుందనమాట. నాకు ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యానండి. చాలా చాలా బాగుందనమాట. సీ ఫుడ్ లవర్స్ అందరికీ నేను ఒకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా చేపలు కొనుక్కోవాలి, ఫిషింగ్ హార్బర్ వెళ్ళాలి అంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. 5 తర్వాత మనకి కొద్దిగా చవకగా దొరుకుతాయి అన్నమాట అక్కడ. ఇప్పుడు ఏంటంటే పీతలు రొయ్యలు చాలా చవకగా ఉన్నాయండి. ఎవరికైతే పీతలు రొయ్యలు ఇష్టమో వాళ్ళు వెంటనే వెళ్ళి విజిట్ అయిపోండి. అప్పుడే బోట్లో నుండి తీసి వేశారు రొయ్యలు పీతలు, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే కానాగడతలు కూడా చాలా చవకగా ఉన్నాయండి. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి విజిట్ అయిపోండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ బొట్టులతో కదా అమ్ముతారు, వేలం పట్టేసి, చాలా బాగుంటుంది. అంతా బాగుంది, ఫిషింగ్ హార్బర్ అంతా బాగుంది. కానీ ఎండు చేపల స్మెల్కి మాత్రం కడుపులో తిప్పేసి వామిటింగ్ లాగా అయిపోద్దండి. అది ఒక్కటే తట్టుకోలేమన్నమాట. మిగతాదంతా మాత్రం చాలా చాలా బాగుంది. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి వెంటనే విజిట్ అయిపోయి మన పేజ్ ఫాలో అయిపోండి.